4 ఫిబ్రవరి 2024 ఆదివారం పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతుల వివరాలు, ప్రయాణం చేయాల్సిన దిశ, ఇవన్నీ ఈ వీడియోలో వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 4 ఫిబ్రవరి 2024 ఆదివారం పంచాంగ వివరాలు, తారాబలము మరియు పఠించాల్సిన స్తోత్రం ఏంటి, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి, ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతులు ఏమైనా చేసుకోవాలా అనే విషయాన్ని, వారసుల గురించి ఈ వీడియోలో. 4 ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణం అవుతుంది. ఈరోజు సూర్యోదయం 6:37కి ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:55కి అస్తమిస్తాడు. ఈరోజు బహుళ నవమి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి అంటే తెల్లవారుజామున 3:49 వరకు ఉంటుంది. యోగము వృద్ధి, కరణము గరజి. ఈరోజు శుభ సమయాలు ఉదయం 7 నుంచి 9 వరకు ఉంటుంది. అలాగే రావుకాలము ఈ ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఉంటుంది. అలాగే యమగండము మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. రాహుకాల సమయంలో ఇంకా రాహుగ్రహాన్ని జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే దుర్ముహూర్తము సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు ఉంటుంది. వర్జము ఈరోజు ఉదయం 7:14 నుంచి 8:52 వరకు ఉంటుంది. వర్జం ఆదివారం. అమృత గడియలు సాయంత్రం 5:03 నుంచి 6:41 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు నక్షత్రము అనురాధ నక్షత్రము ఆదివారం అయింది. ఆదివారం కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము జపాకుస్మ సంకాశం కాశపేయం మహాద్యుత్యం తమోరిం సర్వపాపగ్నం తోసం దివాకరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. ఈరోజు ఆదివారం కాబట్టి ఆదిత్య పారాయణం అత్యధిక శుభ ఫలితాలు ఇస్తాయి. ఎవరికైతే ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయో, శత్రుబాధలు ఉన్నాయో, నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు, ఇంకే సమస్యలు శరీరానికి సంబంధించినవి ఉంటే కూడా రోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి ఎదురుగా నిలబడి రాత్రి పూట రాగచంలో ఉన్న నీళ్ళు ఉంచుకోవాలి. పొద్దున్నే అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చే ముందు ఈ ఆదిత్య ఉదయ పారాయణం చేసి అర్ఘ్యం విడిస్తే మీకు నేత్ర సంబంధమైన రోగాలు, శత్రుబాధలు అన్నీ కూడా తగ్గుతాయి. ఒక 40 రోజులు సంకల్పం చెప్పుకొని చేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. గ్రూప్ సర్వీసెస్ రాసే వారికి గ్రూప్ సర్వీస్లో విజయం లభిస్తుంది. ఇలా ఎలాంటి కోరికలను కూడా సూర్యుడు గ్రహరాజు, గవర్నమెంట్కు అధికారం దర్పం చూపించేవాడు కాబట్టి గ్రూప్ సర్వీసెస్ వాళ్ళు ముఖ్యంగా సూర్య ఆరాధన చేస్తే తప్పకుండా గ్రూప్ సర్వీసెస్లో సెలెక్ట్ అవుతారు. అలాగే ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రము శని గ్రహానికి సంబంధించింది. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రహం ఛాయ మార్తాండ సంపత్తం తం నమాంశ్రేష్టం అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. చేసుకుంటే శనిగ్రహ దోషాలు తొలగుతాయి. ఈరోజు తారాబలం పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం కాబట్టి ఈరోజు అనురాధ నక్షత్రం తారాబలం ఎవరికి ఎలా ఉందో పరిశీలిస్తే అశ్విని మఖామూల నక్షత్రాల వారికి ప్రత్యక్తార అవుతుంది, బాగాలేదు. భరణి పూర్వఫలని పూర్వాషాఢ నక్షత్రాలకు క్షమతార అవుతుంది కాబట్టి బాగుంది. ఈరోజు వాహన కొనుగోలు కానీ ఏవైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు. అలాగే కృత్తిక ఉత్తరాఫలని ఉత్తరాషాఢ నక్షత్రాలకు విపత్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వారికి జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు పరమైతే తారవుతుంది కాబట్టి బాగుంది. పునరుసు పుష్యమి పునరుసు విశాఖ పూర్వపాద నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ధన విషయం లేదని పనులు చేసుకోవచ్చు. పుష్యమి అనురాధ అలాగే ఉత్తరాపాద నక్షత్రాలకు నైదం తారవుతుంది కాబట్టి బాగాలేదు. ఈరోజు అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సాధన తారవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. ఇవి ఈరోజు ఉండే తారాబలం.
ఇక ఈరోజు అనురాధ నక్షత్రం కాబట్టి చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే వృషభము, మిథునము మరియు కన్య, వృశ్చికము, మకర, కుంభాలకు చంద్రబలం బాగుంది. అలాగే చంద్రబలం బాగుంది కాబట్టి తారాబలం లేకపోయినా కూడా ఏవైనా పనులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈరోజు ఆదివారం ఆదిత్య ఉదయపాలన అధిక శుభ్రత ఎవరికి అయితే ఉద్యోగం లేదో అలాంటి వారంతా కూడా 40 రోజుల పాటు సంకల్పం చెప్పుకొని చేస్తే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువుల అనురాధ నక్షత్రం వారి యొక్క ఈరోజు అనురాధ నక్షత్రం కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రంలో జన్మించిన ఏ పాదంలో జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు. ఈ పాదంలో జన్మించిన పురుషుడు సూర్యుడు పరదేశంలో నివసించేవాడు, రాజకార్యములందు ఆసక్తి గలవాడు, సౌందర్యవంతుడు, స్త్రీలైతే ప్రేమ గలవాడు అవుతాడు. స్త్రీ పుట్టిన యోగ్యురాలైన స్నేహితులు కలిగిన అవుతుంది. ప్రసన్నమైన రూపం, అందమైన రూపం కలిగి ఉంటుంది అన్నమాట. గర్భం లేనిది అమ్మాయి ఉంటుంది. పతిభక్తి కలిగి ఉంటుంది. ధనవంతురాలు, ఆభరణాలు ధరించినది అవుతుంది. ఇలాగా ఈరోజు ఇకపోతే ఈ ఆదివారం రోజు వారసుల పడమర దిక్కు వారసులు అవుతుంది కాబట్టి పడమర దిక్కు ప్రయాణం చేయకూడదు. పడమర దిక్కు ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి పడమరకు ఏదైనా పనులు పడమర వైపు ఉంటే మీరు ఏం చేయాలంటే తూర్పు వైపు కొంత దూరం కానీ దక్షిణ వైపు కొంత దూరం కానీ ప్రయాణించి తిరిగి పడమర వైపు వెళ్ళి ప్రయాణం చేస్తే ఆ దిశలో మీరు ఏ కార్యం మీద వెళ్తున్నారో ఆ కార్యం మీకు సానుకూలంగా జయప్రదం అవుతుంది. అలాగే ఈరోజు ప్రయాణం చేయగలిగే దిక్కు ఏంటంటే ఆదివారం రోజు ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తే మీకు మంచి ధాన్యలాభము, ధనలాభము, పనుల్లో సానుకూలత ఏర్పడుతుంది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.